కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో మాజీ మంత్రి విడుదల రజని మరిది గోపిని ఏసీబీ అధికారులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, విడుదల రజని మరిదిని ఏసీబీ అధికారులు ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు, ఎక్కడికి తీసుకొస్తున్నారు? అశ్విని, పల్నాడు జిల్లా ఎడ్లపాడు సమీపంలో ఒక కంకర క్వారీ యజమాని శ్రీనివాస్ ను బెదిరించి 2,20,00,000 రూపాయలు వసూలు చేసిన కేసులో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనితో పాటుగా ఆమె పిఏ దొడ్డ రామకృష్ణ, అలాగే ఆ మరిది విడుదల గోపి, అప్పట్లో విజిలెన్స్ ఎస్పీగా పనిచేసినటువంటి జాషువా, వీరందరినీ కూడా ఆ కేసులో తెచ్చారు. దీనికి సంబంధించి కంకర క్వారీ యజమానులు డబ్బులు ఇవ్వకపోతే మీ పైన అక్రమ కేసులు పెడతామని చెప్పేసి కూడా అప్పట్లో బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారు డబ్బులు ఇవ్వని కారణంగా కొద్ది రోజులు అక్కడ మైనింగ్ కంకర క్వారీలో కార్యకలాపాలను కూడా పూర్తిగా నిలిపివేయించారు. అప్పుడు విజిలెన్స్ అధికారులతో దాడులు చేయించి వారిని బెదిరించినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు నమోదు చేసింది. ఇందులో విడుదల రజనీతో పాటుగా మరి గోపి కూడా నిందితుగా ఉన్నారు. కేసు నమోదు చేసిన వెంటనే గోపి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్ లో విడుదల గోపిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన విజయవాడలోని ఏసీబీ కార్యాలయానికి తీసుకుని వచ్చారు. ఈ కేసుకు సంబంధించి విడుదల రజని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఇంకా విచారణ దశలో ఉంది. ఆమెకైతే ముందస్తు బెయిల్ కూడా ఇంకా రాలేదు. ఇప్పుడు గోపి అరెస్ట్ తో మిగతా వారిలో కూడా ఒక భయం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ముందస్తు బెయిల్ రాలేదు కాబట్టి తమను కూడా అరెస్ట్ చేస్తామని ఒక ఆందోళన అయితే వారిలో కూడా ఉంది. ఈ కేసుకు సంబంధించి అప్పుడు విజిలెన్స్ ఎస్పీగా ఉన్నటువంటి జాషువా కూడా ఏసీబీ అధికారులకు ముందు విచారణకు హాజరై ఆయన అప్పుడు జరిగిన విషయాలు కూడా వెల్లడించారు. అప్పుడు రాజకీయ ఒత్తిళ్లతోనే తాము వారి యజమానుల పైన దాడులకు వెళ్లామని, కేసులు నమోదు చేశామని చెప్పేసి కూడా ఆయన లిఖిత పూర్వకంగా కూడా వాంగ్మూలం ఇచ్చారు. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విడుదల రజని ఈ ప్రోద్బలంతోనే, ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదుతోనే తాము అప్పట్లో అక్కడికి తనిఖీలు అలాగే దాడులు చేశామని చెప్పేసి కూడా ఆయన లిఖిత పూర్వకంగా ఏసీబీ అధికారులకు వివరించిన పరిస్థితి. దీంతో విడుదల రజనీకి సంబంధించి అరెస్ట్ చేస్తారన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇప్పుడు గోపి ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆయన విచారించి ఆ తదుపరి విచారణను ఏసీబీ అధికారులు ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. మొత్తం 2,20,00,000 రూపాయలు అప్పట్లో చేతులు మారినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అందులో 2 కోట్ల రూపాయలు నేరుగా విడుదల రజనికి ఇచ్చినట్టు, మిగిలిన 20 లక్షల్లో 10 లక్షల రూపాయలు విడుదల గోపి అయితే ఆ వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా డీల్ చేసి మధ్యవర్తిగా ఉన్నటువంటి విడుదల గోపికి 10 లక్షలు, విజిలెన్స్ ఎస్పీగా ఉన్నటువంటి జాసువాకు మరో 10 లక్షలు, మొత్తం 2,20,00,000 రూపాయలు అప్పట్లో వారి యజమానులు ఇచ్చినట్టుగా కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఆ మేరకే కేసు నమోదైంది. మొత్తం ఈ 2,20,00,000 రూపాయలు తాము ఇవ్వడం వల్ల ఆర్థికంగా కూడా తాము తీవ్రంగా నష్టపోయామని చెప్పేసి కూడా ఆ కంకర క్వారీ యజమాని శ్రీనివాస్ తెలిపారు. అప్పట్లో పల్నాడు ఎస్పీకి అలాగే కలెక్టర్ కార్యాలయంలో వీరందరూ కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఇది పెద్ద కేసు కాబట్టి అది విజయవాడలోని సెంట్రల్ ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని చెప్పేసి అక్కడికి రిఫర్ చేయడంతో విజయవాడలో వాళ్ళు ఫిర్యాదు చేసిన తర్వాత అక్కడే కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి విచారణ కూడా విజయవాడ ఏసీబీ అధికారుల సెంట్రల్ ఆఫీసు పర్యవేక్షణలో ఈ కేసు విచారణ జరుగుతోంది. విడుదల రజనీని కూడా ఏసీబీ అధికారులు నిన్న హైదరాబాద్ వెళ్లి అరెస్ట్ చేసి విజయవాడ తీసుకుని వచ్చారు. అశ్విని, ధన్యవాదాలు చంద్రశేఖర్.